వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మన అతిథి డాక్టర్ రఘునాథ్. వారు 30 సంవత్సరాల క్రితం గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళి అక్కడ కార్డియాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు. ఒక కార్డియాలజిస్ట్కి ఆయన చేసే సేవలతో పాటు వృత్తిపరంగా టీచింగ్ కూడా చేస్తూ డయాబెటాలజీ అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున పరిశోధన కొనసాగించారు. ఒక కార్డియాలజిస్టు తన వృత్తితో పాటుగా ఈ డయాబెటాలజీ అనే దాని మీద, షుగర్ వ్యాధిని ఎందుకు అంతలాగా ఫోకస్ చేసి దాని మీద అత్యంత సమయాన్ని ఎందుకు వెచ్చించారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఈ డయాబెటాలజీ మీద మీరు ఎందుకు అంత ఫోకస్ చేశారు? అసలు డయాబెటాలజీ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి. సో బ్లడ్ షుగర్ వాల్యూస్ సిగ్నిఫికెంట్గా పెరగటం వలన ఉన్న హై బ్లడ్ షుగర్స్ని మనం యూటిలైజ్ చేసుకోవడం, మన బాడీ వినియోగించుకోలేకపోవడం అనేది దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. దానివలన బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం వలన ఈ బ్లడ్లో ఉన్న ఎక్కువ షుగర్స్ వెళ్ళి మన మిగిలిన ఉన్న ఆర్గన్స్లో డిపాజిట్ అయ్యి ఆ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ వాటి మీద అతుక్కుని విల్ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఆ అతుక్కోవటం వలన వచ్చే కాంప్లికేషన్స్ those are the things like that will have a big problem with on the long term basis for people with diabetes. So cardiologist diabetes ఎందుకని అడుగుతా ఉన్నారు మీరు? రైట్ నౌ డయాబెటీస్ అండ్ కార్డియాలజీ లైక్ నౌ ఆర్ ఈక్వల్, అంటే ఒకే లెవెల్కి వచ్చేసినాయి. డయాబెటీస్ ఉంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అన్న స్టేజ్కి వచ్చేసాం, పర్టికులర్లీ ఇండియన్స్. సో ఇండియన్స్ తీసుకుంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ ఉండటం అనేది చాలా ఎక్కువ. ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విత్ డయాబెటీస్ ఈజ్ వెరీ హై. సో ఆ డయాబెటీస్ బికాస్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ టోల్డ్ యూ, ఏది వెళ్ళి అతుక్కోవటం వల్ల మన బ్లడ్ వెసల్స్ బ్లాకేజ్, మెయిన్ కల్ప్రిట్ డయాబెటీస్. మామూలుగా హార్ట్ అటాక్ వచ్చింది, బ్లాకేజెస్ వచ్చినాయి అంటే హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ అండ్ డయాబెటీస్ అండ్ మిగిలిన అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, చిన్న ఫ్యాక్టర్స్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో పర్టికులర్లీ ఇండియన్స్కి వచ్చేటప్పటికి డయాబెటీస్ ఈజ్ నెంబర్ 1 కింద పెట్టచ్చు. ఈ డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి డాక్టర్? సో ఇందాక చెప్పినట్టు ఈ హై బ్లడ్ షుగర్ వెళ్ళి ప్రతి అవయవంలోకి వెళ్ళి ఆ అవయవంలో ఉన్న లక్షణం బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది, దానికి వెళ్ళి అతుక్కుని ఆ ప్రోటీన్స్ ఇటన్నిటికీ అతుక్కుంటుంది. దానివల్ల మనకి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కంటి చూపు పోవటం కానీ రెటినాపతి అంటారు, లేకపోతే మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా హార్ట్ అటాక్స్, లేకపోతే బ్లడ్ వెసల్స్ విచ్ గో టు ద బ్రెయిన్ స్ట్రోక్స్, లేకపోతే కిడ్నీస్ ప్రాబ్లం రావటం, లేకపోతే కాళ్ళకి వెళ్ళి బ్లడ్ వెసల్స్ బ్లాకేజ్ రావటం, లేకపోతే కాళ్ళకి న్యూరాపతి, రాత్రిపూట మంటలో అని ఏడుస్తుంటారు చాలామంది. ఆల్ దీస్ ఆర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సో ఇదేంటంటే ఈ డయాబెటీస్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక 10 ఏళ్ళ వరకు చాలా సైలెంట్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. మనకి చాలా సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి, ఏదో కొంచెం దాహం వేస్తుందని, లేకపోతే కొంచెం ఓపిక లేదని. సో అదేదో మనం వి జస్ట్ పాస్ ఆఫ్ సంథింగ్. సో బై ద టైమ్ వీ రియలైజ్ వీ హ్యావ్ డయాబెటీస్ మనకి మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్కి ఏమవుతుందంటే కొంచెం డిలేడ్ డయాగ్నోసిస్ వస్తూ ఉంది. ఈ డయాబెటీస్లో మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటండి? మెయిన్ స్టే త్రీ ఆర్మ్స్ అంటారు డయాబెటీస్కి. ఫస్ట్ ఈజ్ డయట్, నెక్స్ట్ ఈజ్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఆర్ మెడికేషన్స్. డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద బ్యూటీ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్, ఇట్ కెన్ బి కంట్రోల్డ్, అంతే. ఇట్ కెనాట్ బి ట్రీటెడ్. ఒక్కసారి మనకి ఆ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మెటబాలిక్ డిసీజెస్. ఈ మెటబాలిక్ డిసీజెస్ వచ్చినప్పుడు అంటే మన గ్లూకోజ్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. అదేమవుతుందంటే మనం తినే పదార్థంలో 3 ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. సో కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ హెస్ గాన్ అప్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద లాస్ట్ 70 years. ఈ 70 yearsలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ మనం తినే పదార్థాల్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ క్వాలిటీ పెరిగిపోయేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్. మీకు హై బ్లడ్లో కనుక షుగర్ లెవెల్ పెరిగినప్పుడు బాడీలో ప్యాంక్రియాస్ అని ఉంటుందండి. ప్యాంక్రియాస్ విల్ ప్రొడ్యూస్ ఇన్సులిన్. సో యాజ్ ద షుగర్ గోస్ అప్ యువర్ ఇన్సులిన్ లెవెల్ గోస్ అప్. ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత ఇన్సులిన్ కెన్ నాట్ ఇన్సులిన్ యొక్క
ఫంక్షన్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు పుష్ గ్లూకోజ్ ఇంటూ ద సెల్స్. గ్లూకోజ్ని బ్లడ్లో ఒక్క మోతాదు కన్నా ఎక్కువ ఉంచకుండా బ్లడ్లోంచి తీసి సెల్స్లోకి వెళ్ళాలి. ప్రిడామినెంట్లీ ఫ్యాట్స్ అండ్ దెన్ మన మజిల్లోకి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది, ఇండైరెక్ట్ యాక్షన్తో మిగిలిన ఆర్గన్స్లోకి పంపిస్తుంది. సో ఎట్ సమ్ స్టేజ్ ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ పెరగటం వలన ఈ సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్ మీద ఇన్సులిన్ యాక్ట్ చేయాలి. యాక్ట్ చేసినప్పుడు అప్పుడు గ్లూకోజ్ని ఇన్సులిన్ సెల్ తీసుకుంటుంది. ఈ ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోవటం వలన మనకి సెల్ మీద ఒక చిన్న రిసెప్టర్ లాగా ఉంటుంది. అంటే మనకి ఎట్లా చెప్పాలంటే మన కీ ఉంటే కీ హోల్ ఉండాలి కదండి. ఆ కీ హోల్ ఆ కీ హోల్లోనే పట్టుంది. సో ఆ కీ హోల్స్ నెంబర్స్ తగ్గిపోతాయి. సో మనకి ఎంత ఇన్సులిన్ ఉన్నా సరే వేస్ట్ అయిపోతుంది. ఇదొక్కటి ప్రాబ్లం. సో మీకు 100 ఇన్సులిన్ యూనిట్స్ ఉంటే 100 రిసెప్టార్స్ ఉంటే 100 అతుక్కుంటాయి. మీకు 100 ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉండి 10 ఉన్నాయి అనుకోండి, బికాస్ ఆఫ్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అప్పుడు మీకు ఇన్సులిన్ వేస్ట్ ఉంటుంది అండ్ మీకున్న గ్లూకోజ్ సెల్లోకి వెళ్దాం. నెంబర్ 1 ప్రాబ్లం. నెంబర్ 2 ఏమవుతుందంటే మన ప్యాంక్రియాస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్యాంక్రియాస్ ఆల్సో మనకి ఒక లెవెల్ దాటిన తర్వాత ప్రొడ్యూస్ చేయలేము మన గ్లాండ్స్. సో ఇట్ ఆల్సో స్టార్ట్స్ ఫెయిలింగ్. సో అప్పుడేం చేస్తాం, మనం ఇన్సులిన్ ఇస్తాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ తగ్గిపోతుంది అండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో ఈ 3 రావటం వలన మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అమితంగా పెరిగిపోతుంటాయి. సో మనం తిన్న తర్వాత నార్మల్ పర్సన్కి బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు, పోస్ట్ ప్రాండియల్, 3 రకాలుగా చెక్ చేస్తారు బ్లడ్ షుగర్ లెవెల్స్ని. సో మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ 100 కన్నా తక్కువ ఉంటే డయాబెటీస్ లేనట్టు. సో అది తిన్న తర్వాత ఒక పదార్థం తిన్న తర్వాత ఎంత పైకి వెళ్ళింది బ్లడ్ షుగర్ అండ్ ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై మల్టిపుల్ థింగ్స్. ఒకటి మనకి డయాబెటీస్ ఉందా, డయాబెటీస్ లేదా. రెండోది మనం తినే పదార్థం యొక్క ఎంత సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ us, if we do not have diabetes, you should not have a major problem. But the way that India is going, significant amount of number of people will be affected with diabetes in the coming years. Significant. So నేను యాజ్ అ కార్డియాలజిస్ట్ ఎందుకు చేశానంటే, we know that we are seeing a significant surge in heart attacks or blockages in Indian diaspora, Indian population. సో దీనికి మెయిన్ ఇన్సైటింగ్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్. ఈ డయాబెటీస్ని, ద బ్యూటీ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్. ఒక్కసారి కనుక డయాబెటీస్ కంట్రోల్ అయితే కాంప్లికేషన్స్ కెన్ బి ప్రివెంటెడ్. సో అందుకని నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ కాంప్లికేషన్. ఒకసారి కాంప్లికేషన్, హార్ట్ కాంప్లికేషన్ వచ్చిందంటే యూ కెనాట్ రివర్స్ దాట్. బట్ వేరస్ డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్. సో మనం ఎక్కడ యాక్ట్ చేస్తున్నామని చూసుకోవాలి. అందుకని ఐ థాట్ ఇఫ్ ఐ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ టు ట్రీట్, నాట్ ట్రీట్ బట్ రివర్స్ ద స్టేజ్ ఆఫ్ డయాబెటీస్, ఒక్క స్టేజ్ అయినా సరే వెనక్కి తీసుకెళ్ళగలిగితే దట్ విల్ బి ఎ ఫెంటాస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అని అనుకున్నాను. అండ్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ ఐ డు నాట్ డూ దాట్, ఐ థాట్ ఇట్ విల్ బి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అనుకున్నాను నేను. ఒక్కసారి డయాబెటీస్ వస్తే దాన్ని రివర్స్ చేయటం సాధ్యపడదు, కానీ దాని దుష్పరిణామాలని రివర్స్ చేయొచ్చు. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ వస్తే ప్రీ డయాబెటీస్ అంటారు, డయాబెటీస్ అంటారు, అండ్ డయాబెటీస్ విత్ కాంప్లికేషన్స్. ఎట్ ఎనీ స్టేజ్ డయాబెటీస్ స్టేజ్ కెన్ బి రివర్స్డ్. మెయిన్ స్టేజ్ డైట్, నెక్స్ట్ ఈజ్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఈజ్ మెడికేషన్స్. బట్ వన్స్ ద డయాబెటిక్ కాంప్లికేషన్స్ సెట్ ఇన్, ఆ కాంప్లికేషన్స్ రివర్స్ చేయడం కష్టం అవుతుందండి. ఓకే, మీరు డయాబెటీస్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. ఏంటి ఆ ప్రోడక్ట్ వివరాలు తెలియజేస్తారు? సో ఇప్పుడు డయాబెటీస్లో మెయిన్ మీకు చెప్పింది ఇట్ కెన్ బి కంట్రోల్డ్. సో ది బెస్ట్ వే టు కంట్రోల్ డయాబెటీస్ ఈజ్ డయట్. దాన్ని కొట్టింది ఇంకోటి లేదండి. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డైట్ దట్ వీ కెన్ యూస్ అని చూస్తే, మోస్ట్ ఆఫ్ ద డైట్స్ దట్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ, ఈవెన్ వెన్ యూ గో టు ఈవెన్ స్మాల్ విలేజెస్ కూడా వెళ్తే, మోస్ట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. మనం గోధుమ ఉందనుకోండి, గోధుమ ఉంటే మనకు మంచిదే. బట్ గోధుమ పిండి చేసి దాని నుంచి మైదా చేస్తారు, షెల్ఫ్ లైఫ్ పెరిగిపోతుంది. వరి ఉందనుకోండి, వరిలోంచి బియ్యం వస్తుంది, బియ్యం ముడి బియ్యం ఉందనుకోండి, టేక్ ఆఫ్ ఆర్సనిక్, బట్
ముడి బియ్యం ఈజ్ రిలేటివ్లీ బెటర్. దాని నుంచి మనం ఏం చేస్తాం, మంచి పాలిష్ బియ్యం తీస్తాం. అక్కడి నుంచి మనం ఇడ్లీలో వాడేటప్పుడు లేకపోతే మనం దాన్ని పౌడర్ చేసి లేకపోతే రైస్ పౌడర్ లేకపోతే రైస్ ఫ్లవర్ చేస్తాం. సో వన్ వి గో బ్యాక్ ఒక 400,000 సంవత్సరాలు వెళ్ళామనుకోండి, we had only type 1 diabetes. We did not have type 2 diabetes. Type 1 diabetes, unfortunately, a small number of people వస్తుంది. అదేంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వేరే టైప్ 2 డయాబెటీస్ వస్తే మన మేజర్ ప్రాబ్లం. సో ఒక 400,000 సంవత్సరాలకి వెళ్తే డయాబెటీస్ అనేది, టైప్ 2 డయాబెటీస్ అనేది లేదు. ఇదంతా మన మోడర్న్ ఫుడ్ హ్యాబిట్స్ వలన వచ్చింది ఇది. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. సో హౌ టు గో బ్యాక్ ఫ్రమ్ హియర్ అనేది దట్ బికమ్స్ ఏ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు మనం వెళ్ళి నేను అదే బియ్యం తినాలి, లేకపోతే అట్టాగే లేకపోతే వీట్ తినాలి, అట్టాగే మిల్లెట్స్ తినాలంటే ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్. బికాస్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది మనకి. అండ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ అండ్ అన్డాంటింగ్ ఎఫెక్ట్ ఫర్ పీపుల్ టు అడ్హియర్ టు దట్. అంటే ఒకరోజు చేయొచ్చు, 2 రోజు చేయొచ్చు, 10 రోజులు చేయడం కష్టం అవుతుంది. సో దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ సంబడీ టు కమ్ అప్ విత్ అ ప్రోడక్ట్ which can be used on a daily basis. So the products that we use on a daily basis అంటే తిండి పదార్థాలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ they are called staple foods అంటారు. అంటే రైస్, రోటీ, బ్రెడ్, వీటితో మనం వేరే ఏమైనా కలిపి తింటాం. సో ఇప్పుడు ఒట్టి రైస్ తిన్నాం అనుకోండి, వీ కెనాట్ ఈట్ ఒట్టి రైస్. అది చాలా తినలేము. ఒట్టి రైస్ ఒక రోజు తింటాం, 2 రోజులు టేస్ట్ ఉండదు. బట్ రైస్లో ఏదైనా కలుపుకుంటే అది అలవాటు అవుతుంది. సేమ్ థింగ్ విత్ రోటీ, సేమ్ థింగ్ విత్ బ్రెడ్.